ఒక ఫామ్లో లేని ప్లేయర్ని ఫైనల్ ఆడించడం కరెక్ట్ కాదు. పులిని బోన్లో వేశారు. నెంబర్ 1 T20 స్లాగర్, బ్లైండ్ స్లాగర్. ఇవన్నీ అనమాట మనం ఏదైతే ఫైనల్కి ముందు అభిషేక్ శర్మ గురించి చూసినవి. అభిషేక్ శర్మ ఫామ్లో లేడు, ఇవన్నీ పక్కన పెడదాం. సో ఫైనల్లో తన ఇన్నింగ్స్ మీరు చూశారు కదా, 18 బాల్లో 50 కొట్టాడు. ఫాస్టెస్ట్ 50 ఈ T20 వరల్డ్ కప్లోనే. ఒక ఫామ్లో లేకుంటే తను అంత విధ్వంసం సృష్టించాడు. పవర్ ప్లేలోనే 50 కంప్లీట్ చేశాడు. ఫస్ట్ 2 ఓవర్లకు స్కోర్ 12 మాత్రమే. పవర్ ప్లే ముగిసే సమయానికి 92, అంటే లాస్ట్ 4 ఓవర్లో 80 రన్స్ చేశారు. అభిషేక్ శర్మ అలాంటి విధ్వంసం సృష్టించగలడు. సో తన బ్యాటింగ్ మొత్తం అలానే ఉంటుంది కాబట్టి తనకి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అందులో తను 2 కేజీలు తగ్గాడు. ఒక ప్లేయర్ 2 కేజీలు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఏదైతే ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో మ్యాచ్ అయిన తర్వాత నమీబియా మ్యాచ్లో తను లేడు. అక్కడి నుంచి తను అన్వెల్గా ఉండి ఫామ్ డిప్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. బట్ ఎవరు కూడా సపోర్ట్ చేయాలి, చాలామంది సపోర్ట్ చేయలే, బట్ కొంతమంది మాత్రమే సపోర్ట్ చేశారు. జింబాబ్వేతో ఇన్నింగ్స్ చూసాక నాకు పెద్దగా ఏమీ అనిపించలే. అభిషేక్ శర్మ క్యాలిబర్ ఇది కాదు అనిపించింది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ అభిషేక్ శర్మ 50 కొట్టే నేను అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ అభిషేక్ నుంచి ఇంకొక మంచి ఇన్నింగ్స్ రావాలనుకున్నా. అదే చేసి చూపించాడు ఫైనల్లో, ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో. ఇప్పుడు ఆడాడు కాబట్టి చాలామంది ఓకే అనుకుంటున్నారు, కానీ ఆడకుంటే చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు. అభిషేక్ శర్మ బ్లైండ్ స్లాగర్ కాదు, పర్ఫెక్ట్ T20 బ్యాట్స్మెన్ అని ప్రూవ్ చేశాను నిన్న. పులి బోను బద్దలు కొట్టుకొని ఎలా వస్తే బయటికి ఎలా వస్తుందో అలా ఉన్నది నేను అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇంటెన్షన్ క్లియర్గా చూపించాడు. అభిషేక్ శర్మ ఆడితే వారు 1 సైడ్ అయిపోద్ది గైస్. నేను అదే చెప్తా వచ్చా, ఎందుకంటే తను అలాంటి ప్లేయర్. నేను అదే చేసి చూపించాడు. పవర్ ప్లేలోనే మనం 92 చేసాం స్కోరు. అది అభిషేక్ శర్మ అంటే. ఇక్కడ అభిషేక్ శర్మని పొగడట్లా, తన గేమ్ అదే. తనకు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్లో మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు కానీ నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే జస్ట్ కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి అభిషేక్ శర్మ గురించి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.